ఎవరది QCOM BTT? ఎవరు? మొబైల్ లో కనెక్ట్ అయినా సార్. మేడం రికార్డింగ్ స్టార్ట్ అయింది, మీరు క్లాస్ స్టార్ట్ చేయండి. ఓకే. రికార్డింగ్ స్టార్ట్ అయింది, క్లాస్ స్టార్ట్ చేసేసి. ఓకే సార్. టుడే మై టాపిక్ ఇస్ ఫైండింగ్ డేట్ ఆఫ్ బర్త్. దీనికోసం స్క్రీన్ షేర్ చేస్తాను నేను. 1 minute. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అయింది మేడం. ఓకే. ఫస్ట్ ఈ ఫైండింగ్ డేట్ ఆఫ్ బర్త్ లో ఫస్ట్ ఎయిమ్ వచ్చి ఇంప్రూవ్ బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇందులో చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నప్పుడు మెయిన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓల్డెన్ డేస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ కంపేర్ చేసినప్పుడు మనకు మెయిన్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా ఏమంటే ఓల్డెన్ డేస్ లో మనకు కంటెంట్ అవన్నీ కూడా సేమ్ యాస్టీస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ అదే వాల్యూస్ తో సహా వస్తుంది. బట్ నవ్ డేస్ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో సిల్లీ మోడల్ ఉంది కాబట్టి మనకేమవుతుందంటే అక్కడ ఉన్న కంటెంట్ అండ్ క్వశ్చనింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో వాళ్ళ స్టూడెంట్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ లోయర్ స్ట్రెస్ లెవెల్స్, ఓకేనా, స్కూల్స్ లో మనకు మార్నింగ్ డైలీ క్లాసెస్ అవన్నీ కూడా వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు కాబట్టి లోయర్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కోసం అనేసి వీటిని చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఇందులో ఫస్ట్ మెయిన్ ముందు ఒక యాక్టివిటీ లాగా తీసుకున్నాం. ఫస్ట్ చూసిన తర్వాత టాపిక్ లోకి ఎంటర్ అవుదాము. ఇందులో ఫైండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇందులో సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసి 5 స్టెప్స్ లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ 1, ఇందులో స్టెప్ 1 లో చూస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మల్టిప్లైడ్ బై 2, ఓకేనా. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ లో సపోజ్ January 16th ఉంది. ఈ January 16th ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ చూస్ యువర్ బర్త్డే డేట్ అండ్ మల్టిప్లైడ్ బై 2 అన్నాను. ఇక్కడ January 16th కాబట్టి 16th into 2 ఈక్వల్ టు 32. ఫస్ట్ స్టెప్ లో డేట్ ఆఫ్ బర్త్ డేట్ తీసుకుంటాము అండ్ 2తో మల్టిప్లై చేసినప్పుడు మనకు వాల్యూ అనేది 32 వచ్చింది. అండ్ సెకండ్ స్టెప్ తీసుకున్నట్టయితే ఇందులో సెకండ్ స్టెప్ లో వచ్చిన వాల్యూకి 5 యాడ్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ 32. ఈ 32కి 5 యాడ్ చేసినప్పుడు 32 + 5 = 37.
32 plus 5 equal to 37. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసినామంటే డేట్ ఆఫ్ బర్త్ డే తీసుకున్నాము. ఈ డే ని 2 తో మల్టిప్లై చేసినాము. అప్పుడు 16 వచ్చింది. 16 into 2 equal to 32. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సెకండ్ స్టెప్ లో 32 plus 5 equal to 37. దీనికి 5 యాడ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ థర్డ్ స్టెప్, ఈ థర్డ్ స్టెప్ లో ఏం చేస్తామంటే మనకు వచ్చిన వాల్యూ 37 వచ్చింది కదా, ఈ 37 ని 50 తో మల్టిప్లై చేస్తాము. 37 into 50. ఓకేనా? (37 into 50) ఈక్వల్ టు ఇక్కడ 37 into 50 అన్నప్పుడు జీరోతో మనం ఏం మల్టిప్లై చేసినా మనకు వాల్యూ జీరోనే వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే జీరో అలానే పెట్టుకుంటాము. అండ్ (37 into 50). ఓకేనా? 5 7s are 35. 5 అక్కడ పెట్టుకున్నాం అండ్ 3. నెక్స్ట్ 5 3s are 15. ఓకేనా? 15 కి 3 యాడ్ చేసినప్పుడు 18 అవుతుంది. సో the value is 1850. ఓకేనా? ఈ 1850 ఇది థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో మనకు వాల్యూ 1850 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన వాల్యూకి డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఉంటుంది కదా, సపోజ్ ఇప్పుడు జనవరి అయితే 1, ఆగస్ట్ అయితే 8, అలా ఏ మంత్ అయితే అవుతుందో ఆ మంత్ ని మనం ఏం చేస్తామంటే యాడ్ చేసుకుంటాం. సో 1850 ఇక్కడ జనవరి అన్నారు కాబట్టి ఫస్ట్ మంత్ కాబట్టి 1851 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ లో ఏం చేస్తామంటే వచ్చిన వాల్యూకి 250 తో సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాము. దట్ మీన్స్ ఇప్పుడు 1850 ఫోర్త్ స్టెప్ లో 1850 ప్లస్ 1 మంత్ ఏదైతే అవుతుందో దానికి 1 యాడ్ చేయడం వల్ల 1851 వచ్చింది. అండ్ ఫిఫ్త్ స్టెప్ లో 250 అనేది సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాము. సో ద వాల్యూ 1601. ఇందులో లాస్ట్ నుంచి 2 డిజిట్ అనేది మనం మంత్ గా తీసుకుంటాము. సో 01 అనేది మంత్ అవుతుంది అండ్ ఫస్ట్ డిజిట్ ఏమవుతుందంటే డేట్ అవుతుంది. నేను మళ్ళీ రివిజన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఫైండింగ్ డేట్ ఆఫ్ బర్త్ లో వచ్చి స్టెప్స్ చూసుకోండి బాగా. ఫస్ట్ వచ్చి మన డేట్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ తీసుకుంటాము. దట్ ఈస్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా 16th January తీసుకున్నాను. సో 16th January అనే డేట్ ని 2 తో మల్టిప్లై చేసుకుంటాం. దట్ ఈస్ 16 into 2 equal to 32. ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చిన వాల్యూ 16 2s are 32 అవుతుంది కదా. సెకండ్ స్టెప్ లో ప్లస్ 5 యాడ్ చేసుకుంటాం. సో 32 plus 5 equal to 37 అవుతుంది. ఓకేనా? 37. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో వచ్చిన వాల్యూని 50 తో మల్టిప్లై చేసుకుంటాం. ఓకేనా? మనకు వచ్చిన వాల్యూ 37 వచ్చింది. 37 into 50. ఇందులో 50 అన్నప్పుడు జీరోతో ఏం మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది కాబట్టి జీరో అలా పెట్టుకుంటాం. అండ్ 5 7s are 35. 5 అక్కడ పెట్టుకుంటాం అండ్ 3. నెక్స్ట్ 5 3s are 15. 15 plus 3 దట్ మీన్స్ 16 17 18. 1850 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ స్టెప్ లో మనకు వచ్చిన వాల్యూకి 1 అని అంటే మంత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ యాడ్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు జనవరి కాబట్టి 1, ఫిబ్రవరి అయితే 2, మార్చ్ అయితే 3, అలా 1 యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ 1 యాడ్ చేసుకున్నప్పుడు 1851 వస్తుంది.
నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ లాస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే 250 తో సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకేనా? అప్పుడు 1851 మైనస్ 250 అప్పుడు చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ 1601. ఇందులో మనకు డేట్ ఆఫ్ బర్త్ లో కన్సిడర్ చేసేటప్పుడు లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ 2 డిజిట్స్ ని మనం మంత్ గా తీసుకుంటాం. ఓకేనా? లాస్ట్ 2 డిజిట్స్ హలో మంత్ గా తీసుకుంటాం. హలో శిల్ప, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, ఒకసారి చూసుకోవా? ఆ స్క్రీన్ షేరింగ్ ఆపేసినాను అక్క నేనే. చూసి రివైజ్ చేయవా స్క్రీన్ షేర్ చేసి? చూసి ఓకే. ఐ మీన్ అప్పుడు బాగా అర్థమవుతుంది కదా. షేర్ అయింది. ఇక్కడ స్కిల్స్ కోసం అండ్ లోయర్ స్ట్రెస్ కోసం ఈ కాన్సెప్ట్ ఫైండింగ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇందులో వచ్చేది ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే చూస్ యువర్ బర్త్. ఇక్కడ మల్టిప్లై చేస్తాం 2 తో, దట్ ఈస్ 16 into 2 equal to 32. నెక్స్ట్ సెకండ్ లో ఏం చేస్తామంటే యాడ్ 5 to the total. దట్ మీన్స్ మనకు 16 2s అని చేసినాం కదా, 32 ఉంది, దానికి 5 చేసినప్పుడు 37. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో చూసుకున్నట్టయితే ఆ 37 వచ్చింది కదా వాల్యూ, ఆ 37 కి ఏం చేస్తామంటే ని 50 తో మల్టిప్లై చేస్తాము. 37 equal to 1850. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తామంటే మంత్ చేస్తాము. సో అక్కడ ఆగస్ట్ అయినప్పుడు 8, అక్టోబర్ అయితే 10 యాడ్ చేసినప్పుడు కాబట్టి 1. 850 plus 1 equal to 1851. నెక్స్ట్ ఫైనల్ గా ఏం చేస్తామంటే 250 ని చేస్తాము. 1851 minus 250. సో 1601 వచ్చింది. ఇక్కడ కన్సిడర్ లాస్ట్ నుంచి తీసుకుంటాము. సో లాస్ట్ 2 డిజిట్స్ మంత్ గా కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ ఉన్న డిజిట్ ని మనం డే గా కన్సిడర్ చేస్తాము, ఎందుకంటే కొంతమందికి సింగిల్ నెంబర్ డే వస్తుంది కదా, సపోజ్ 1 అని 2 5 బిలో 10 లోపు వచ్చేవన్నీ కూడా డిజిట్స్ వస్తాయి కానీ లాస్ట్ నుంచి కన్సిడర్ చేస్తాము. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏమంటామంటే మంత్ గా కన్సిడర్ చేస్తాం, ఫస్ట్ ఉన్న దాన్ని డే గా కన్సిడర్ చేస్తాం. సో అనేది మంత్ గా కన్సిడర్ చేస్తాం అండ్ స్టార్టింగ్ లో ఉన్న దాన్ని డే గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ గెస్ మై బర్త్డే గేమ్ లాగా గేమ్ అంటే స్టూడెంట్స్ ఇద్దరైనా ఆడచ్చు, లేకుంటే టీచర్ విత్ స్టూడెంట్ అయినా ఆడచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇందులో 5 questions ఉంటాయి అండ్ క్వశ్చన్ టైప్ మస్ట్ బి టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ ని వాళ్ళ క్వశ్చన్స్ అడగడం వల్ల క్రియేటివ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేయాలంటే క్వశ్చన్స్ అనేది ఆన్సర్ ఎస్ ఆర్ నో ఎవరిని మాత్రమే చెప్తారు. అండ్ మ్యామ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కండిషనల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అండ్ ఆర్ ఆ క్వశ్చన్స్ అనేది ఇక్కడ యూజ్ చేయకూడదు. ఓకేనా? సో ఈ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళు మంత్ అనేది చెప్తారు,
మంత్ చెప్పిన తర్వాత సపోజ్ జనవరి అయినప్పుడు ఈ మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి, 28 డేస్, 29 డేస్, ఇవన్నీ కూడా వాళ్ళకు కరెక్ట్ గా తెలుసు కదా, అప్పుడు వాళ్ళు గేమ్ ని బాగా ఆడగలుగుతారు. సో మార్చ్ అనుకున్నాము, మార్చ్ లో పిల్లలకు ఆటోమేటిక్ గా తెలిసి ఉండాలి ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడగచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళ మంత్ ఉంది, సో ఈజ్ యువర్ బర్త్డే ఇన్ ఆడ్ నెంబర్ అని అడుగుతాము. మార్చ్ అనుకున్నాము, ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి వాళ్ళు చెప్తారు అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగాల్సిన పని ఉండదు కదా, ఈజ్ యువర్ బర్త్డే ఇన్ ఈవెన్ నెంబర్ అని. అక్కడ ఎస్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా నెక్స్ట్ క్వశ్చన్ నో అనేసి వచ్చింటుంది. ఓకే, ఇప్పుడు 9 అన్నాం కాబట్టి ఈజ్ యువర్ బర్త్డే ఇన్ ఆడ్ నెంబర్ అన్నప్పుడు 9 ఇస్ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఒక ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. సో ఇందులో ఉన్న ఆడ్ నెంబర్స్ ఏవేవి ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ 31st మొత్తం కూడా 16 డేస్ వచ్చి ఆడ్ నెంబర్స్ ఉంటాయి అండ్ మిగిలినవి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏం తీసుకుంటాము, ఈజ్ యువర్ బర్త్డే బిఫోర్ 15th మార్చ్ అన్నప్పుడు బిఫోర్ 15th మార్చ్ కాబట్టి బిఫోర్ 15th మార్చ్ అంటే లేదనుకో 15th నుంచి 31st వరకు ఉన్నప్పుడు నో అనేసి వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ ఏం తీసుకుంటామంటే బిఫోర్ 15th అన్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని కూడా చూసుకుంటాము. మనకు ఆల్రెడీ ఆడ్ నెంబర్ అనేసి తెలుసు కాబట్టి ఆడ్ నెంబర్ అండ్ బిఫోర్ 15th ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని 1, 3, 5, 7 నెక్స్ట్ 9, 11, 13, 15 ఈ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 15th అన్నప్పుడు ఇందులో మళ్ళీ డేటాని సగానికి డివైడ్ చేసుకుంటాం. ఈ యువర్ నైన్ నెక్స్ట్ 7 ఆఫ్టర్ 9 ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను క్వశ్చన్ రైస్ చేసేటప్పుడే ఈజ్ యువర్ బర్త్డే ఇన్ మార్చ్ 9th అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఎస్ అనే చెప్తారు. సో ఈ క్వశ్చనింగ్ అనేది మనం డివైడ్ చేసుకుంటా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతా వెళ్తాము, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అనేది వస్తుంది. మాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ ని రైస్ చేయడానికే ట్రై చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ ఏ వర్డ్ అని ఉంది. ఇది ఎందుకు యూస్ అవుతుందంటే సపోజ్ ఇప్పుడు గేమ్స్, ఫజిల్స్ ఇవన్నీ కూడా మనం మాక్సిమం లోయర్ క్లాసెస్ వాళ్ళకే ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో శిల్ప నీ వాయిస్ రావట్లే.
శిల్ప హలో వినిపిస్తుంది. Sir? చెప్పు శిల్ప. చెప్పు వినిపిస్తుంది. ఓకే సార్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే వర్డ్స్ సర్చ్ గేమ్ లో ఏం చేస్తామంటే కంప్యూటర్ స్క్రీన్ అవన్నీ కూడా వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ అన్ని కూడా వీటిలో కలిసిపోవడం వల్ల మనం ఏం చేస్తాము, స్టూడెంట్స్ అనే వాళ్ళు సెర్చ్ చేస్తారు. ఇక్కడ కంప్యూటర్ అనేది సెర్చ్ చేస్తారు, తర్వాత స్క్రీన్, ఇవన్నీ వెతికినప్పుడు వాళ్ళకు స్పెల్లింగ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఆ వర్డ్స్ అన్ని కూడా వాళ్ళకు బాగా గుర్తుండి. సో వర్డ్ సర్చ్ గేమ్స్ వచ్చి మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా యూస్ అవుతాయి. అందుకనేసి వర్డ్ సర్చ్ గేమ్స్ యూస్ చేస్తారు. సార్ రీజన్ చేసేదా సార్? రివైజ్ చేయి శిల్ప. ఓకే, మై టాపిక్ ఫైండింగ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఫైండింగ్ వల్ల ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా యూస్ అవుతుంది. అండ్ ఇది ఎందుకు యూస్ అవుతుందంటే ప్రాబ్లమ్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి యూస్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఫైండింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ని ఫస్ట్ చేసేటప్పుడు చూస్ యువర్ బర్త్డే డేట్ అండ్ మల్టిప్లైడ్ బై 2 అని చెప్పినాను. దట్ ఈస్ 16 into 2 = 32. ఈ 16 ఎందుకు తీసుకున్నానంటే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకే వాల్యూ తీసుకున్నా కానీ ఈ స్టెప్స్ చేంజ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు 16 into 2 తీసుకున్నా, అలా కాకుండా సపోజ్ మీ బర్త్డే వచ్చి 2nd అయిందనుకో 2 into 2 అలా చేంజెస్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ 16 తీసుకున్నాను కాబట్టి 16 into 2 = 32. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏం చేస్తామంటే వచ్చిన వాల్యూకి +5 యాడ్ చేసుకుంటాము. సో 32 + 5 = 37. ఓకేనా, 37 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో మల్టిప్లైడ్ బై 50, వచ్చిన వాల్యూని 50 తో మల్టిప్లై చేస్తాము. ఓకేనా, ఇక్కడ నాకు 37 వచ్చింది అండ్ 37 = 50. దట్ మీన్స్ 1850. వచ్చిన వాల్యూ ఎంత వచ్చిందంటే 1850 వచ్చింది. అండ్ ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తామంటే మనకు వచ్చిన వాల్యూకి ప్లస్ మంత్ అనేది యాడ్ చేస్తాము. ఏ మంత్ అయితే ఉంటుందో ఆ మంత్ యాడ్ చేస్తాము. దట్ మీన్స్ జనవరి అయితే 1, ఆగస్ట్ అయితే 8, అలా డిసెంబర్ అయితే 12, అలా యాడ్ చేసుకుంటా వెళ్ళినప్పుడు 1851 వచ్చింది వచ్చిన వాల్యూ. అండ్ ఫిఫ్త్ స్టెప్ లో ఏం చేస్తామంటే వచ్చిన వాల్యూ అనేది లెస్ చేస్తాం, -250. దట్ మీన్స్ 1851 - 250. అలా చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ 1601 వచ్చింది. ఇందులో వచ్చి మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేసేటప్పుడు బర్త్డే అనేది 10 లోపు ఉన్నప్పుడు వస్తుంది. అట్ సేమ్ టైం 10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డబుల్ డిజిట్ వస్తుంది కాబట్టి లాస్ట్ నుంచి కన్సిడర్ చేయాలి. సో లాస్ట్ వచ్చిన 2 వాల్యూస్ ని మంత్ గా కన్సిడర్ చేస్తాం అండ్ ఫస్ట్ వచ్చిన వాల్యూని మనము డేట్ గా కన్సిడర్ చేస్తాం. సో లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా 01, ఈ 01 ని మంత్ గాను అండ్ 16 అనేది డేట్ గాను కన్సిడర్ చేస్తాం. తర్వాత సెకండ్ టాపిక్ గెస్ మై బర్త్డే గేమ్. ఇది వచ్చి ఫస్ట్ ఆడింది మనం ఒక క్యాలిక్యులేషన్ లాగా, ఒక ట్రిక్ లాగా ఆడుకుంటాము. ఇది స్టూడెంట్ అయినా ప్లే చేయొచ్చు, లేకుంటే స్టూడెంట్ టీచర్ కూడా ప్లే చేయొచ్చు. ఇందులో గెస్ మై బర్త్డే గేమ్ ఎలా ఉంటుందంటే ఓకేనా, క్వశ్చన్స్ మనము స్టూడెంట్స్ అయినా అడుగుతారు. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రైజ్ చేసినప్పుడే స్టూడెంట్స్ లో ఉన్న క్రియేటివిటీ అనేది బయటపడతాయి. ఇందులో ఎస్ ఆర్ నో 2 మాత్రమే ఉంటాయి. సో స్టూడెంట్స్ చెప్పేటప్పుడు ఆన్సర్స్ ఎస్ అయితే ఎస్ చెప్తారు, లేకుంటే నో చెప్తారు. ఇందులో తీసుకున్నట్టయితే ఫస్ట్ మంత్ అనేది వాళ్ళే రివీల్ చేస్తారు. సో మంత్ మనకు అవసరం లేదు, తర్వాత వచ్చే డేస్ మనం చూసుకుంటాం. ఓకేనా, అలా చూసుకునేటప్పుడు వాళ్ళకు మంత్ మంత్ లో ఎన్ని డేస్ అనేది తెలుస్తుందా. అట్ ది సేమ్ టైమ్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఇవన్నీ తెలిసినప్పుడే
గేమ్ అనేది ఆడగలుగుతారు. సో ఆడుతున్నప్పుడు మనం వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఈక్వల్ గా డివైడ్ చేయాలా, ఓకేనా? ఇప్పుడు 2 ఉంది, 2 మల్టిప్లై అయ్యేవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అని చెప్పుకుంటాము. సో వాళ్ళు ఈవెన్ ఆల్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మాకు తెలిసి ఉంటుంది కాబట్టి ఈజ్ యువర్ బర్త్డే ఇన్ ఈవెన్ నెంబర్ అన్నప్పుడు ఎస్ అంటారు. లేనప్పుడు మళ్ళీ మనము నో అనేసి అడగాల్సిన పనిలా. ఒక క్వశ్చన్ నో అని వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది ఎస్ అని అయింది ఆన్సర్. సో ఇక్కడ మార్చ్ అనుకున్నాం కదా, మార్చ్ లో 31 days ఉంటాయి. సో ఈజ్ యువర్ బర్త్డే ఈవెన్ నెంబర్ అన్నప్పుడు ఈవెన్ తీసుకుంటాం, ఓకేనా? అలా క్వశ్చన్స్ అడుగుతా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇందులో మినిమం 5 questions అన్నాను అండ్ మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ అయినా ఉండొచ్చు. సో ఈ గేమ్ అయిన తర్వాత వర్డ్ సర్చ్ గేమ్ తీసుకున్నాను. ఫైండ్ ఏ వర్డ్, ఇది వర్డ్ సర్చ్ పజిల్స్ అని, వర్డ్ సర్చ్ గేమ్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఇది వచ్చి ఓల్డెన్ డేస్ లో అయితే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నారు. బట్ నవ్ డేస్ లో ఏమైందంటే దీన్ని ఎడ్యుకేషనల్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో వర్డ్ సర్చ్ గేమ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం లెసన్ చెప్పిన తర్వాత ఆ లెసన్ లో ఉన్న వర్డ్స్ అనేది ఫెమిలియర్ కావడం కోసము, అట్ ది సేమ్ టైం వాళ్ళకు స్పెల్లింగ్స్ అవన్నీ కూడా రావడానికి వర్డ్ సర్చ్ గేమ్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్స్ అన్ని కూడా స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వర్డ్స్ వాళ్ళకు బాగా వస్తాయి. అట్ ది సేమ్ టైం స్పెల్లింగ్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇట్ ఈస్ వర్డ్ సర్చ్ గేమ్. సార్ హలో సార్ అయిపోయిందమ్మా సెషన్? అయింది సార్. ఓకే మేడం. అయితే ఇప్పుడు ఇందాక మీరు ఫస్ట్ మెథడ్ చెప్పారు కదా, సార్. సో ఆ ఫస్ట్ మెథడ్ లో మనకి మంత్ డేట్ తెలిస్తేనే కదా మనం అలా చేయగలుగుతాము. తెలియనప్పుడు ఎలా గెస్ చేయగలుగుతాము? అవును సార్, తెలిసినప్పుడు చేస్తాం సార్. గెస్ మై డేట్ ఆఫ్ బర్త్ అనే టాపిక్ అసలు పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా మనం చెప్పడము అనేది టాపిక్ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. అది నెక్స్ట్ ఫర్దర్ గా చెప్పావు సెకండ్ మెథడ్ లో చెప్పావు. బట్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ మెథడ్ ని తీసుకొని వచ్చి ఫస్ట్ మెథడ్ చెప్పి ఫస్ట్ చెప్పిండేటువంటి ఎగ్జాంపుల్ నెక్స్ట్ చెప్పు, పిల్లలకు బాగా అర్థం అవుతుంది. మనం డైరెక్ట్ గా మంత్ డేట్ తెలుసుకున్న తర్వాత చెప్పాము అంటే అందులో ఎక్సైట్మెంట్ ఉండదు, పిల్లల పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇందాక సెకండ్ మెథడ్ లో చెప్పారు, అందులో వచ్చేసి క్వశ్చనింగ్స్ ఎక్కువ రైజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అది కరెక్టే, ఎందుకంటే ఇన్ కేస్ ఎస్ ఆర్ నో అనేటువంటిప్పుడు మనకి ఎక్స్టెండ్ చేసుకోవడమే చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. గేమ్ కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సో ఇన్ కేస్ పిల్లలు కరెక్ట్ గా ఆన్సర్లు చెప్తున్నా కూడా మనం నో చెప్పడము లేదా ఎస్ చెప్పడం అంటే పిల్లలకు ఆపోజిట్ గా చెప్పడం అనేటువంటిది కూడా ఇక్కడ మనము చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే సో మనం అనుకున్నటువంటి నంబర్ ని చేంజ్ చేసుకుంటే ఆ క్వశ్చన్ కి తగ్గట్టు మనము ఎస్ ఆర్ నో చెప్తూ ఉండొచ్చు. పిల్లలు ఇంట్రెస్ట్ గా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి మెథడ్ కొత్త మెథడ్ నేర్చుకున్నాము, బాగుందమ్మా, బాగా చెప్పారు. సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా ట్రై చేసాము, వచ్చింది. సో నైస్, బాగా చెప్పారు. ఓకే సార్. శిల్ప బాగా చెప్పావు. అంటే మనం ఫస్ట్ సెకండ్ నువ్వు చెప్పిన సెకండ్ మెథడ్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఎనీ నెంబర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ మెథడ్ బెటర్. అంటే 5 steps ఈజీగా ఉంది, వాళ్ళకి అర్థం అవుతుంది బాగా. నేను కూడా బాగా నేర్చుకున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ట్రై చేశాను, వచ్చింది. బాగా చెప్తావు శిల్ప, బాగా అర్థమైంది క్లియర్ గా.
ఓకే మేడం. బాగా చెప్పారు మేడం. థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో బాగుంది మా నైస్ బ్యాక్గ్రౌండ్. అక్క అది ఎంఎస్ వర్డ్ దీంతో సపోర్ట్ చేయలేదు అక్క సిస్టమ్ లో. వీడియో చాలా బాగుంది. వర్డ్ అందుకనేసి ఇంకా స్క్రీన్ షేర్ చేయడం అనేసి వీడియో ప్రిపేర్ చేస్తాను. బాగుంది మేడం. బాగా చెప్పారు మేడం శిల్ప మేడం. సార్ బాగా అర్థమైంది. హలో సార్ చెప్పండి సార్. మేడం బాగా చెప్పారు మేడం. అంటే క్లాస్ యొక్క ఇంట్రెస్ట్ ని బాగా గ్రాప్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ తో. వాళ్ళు ఒక పజిల్ లాగా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. మేడం స్మాల్ డౌట్ మేడం శిల్ప మేడం. సార్ అడగండి సార్. శిల్ప మేడం హలో సార్ అడగండి సార్. సార్ అడగండి సార్. హలో మేడం అది 1601 వచ్చింది కదా 250 సంథింగ్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత అవును సార్. ఆ 01 అనేది డేట్ అన్నారు, లెఫ్ట్ సైడ్ ఉన్నది మంత్ అన్నారు కదా. లాస్ట్ లో నుంచి తీసుకుంటాం సార్. లాస్ట్ లో ఉన్న 2 డిజిట్స్ మంత్, ఫస్ట్ లో ఉన్న దాన్ని డేట్ గా కన్సిడర్ చేస్తాం. ఆ 6 మేడం రిమైనింగ్ సార్ 6 మీకు ఉంది అర్థం కదా అది. కాదు. హలో లాస్ట్ నుంచి తీసుకుంటాం సార్. హలో చెప్పండి మేడం. వినిపిస్తుందా సార్? హలో చెప్పు మేడం. శిల్ప. మీ వాయిస్ కట్ అవుతుంది మేడం. సార్ లాస్ట్ లో నాగేంద్ర 1601 లో 01 వచ్చి మంత్, 16 అనేది డేట్. 16 డేటా. Jan 16 డేట్ ఆఫ్ బర్త్. నేను ఓన్లీ 1 నెంబర్ ఒకటి తీసుకుంటారని నేను అనుకున్నా. 1 ఒకటి డేట్ లేదు 6 అని ఆలోచిస్తున్నా. సార్ లాస్ట్ 2 డిజిట్స్ మంత్ గా కన్సిడర్ చేస్తాం సార్. ఓకే రిమైనింగ్ లాస్ట్ 2 డిజిట్స్ మంత్, ఫ్రంట్ లో ఉన్నది డేట్ సార్. ఓకే ఆ 2 డిజిట్స్ అనేది ఒకటి నాకు అదే సార్. మీ వాయిస్ చాలా కట్ అయిపోతుంది మేడం ఈరోజు. పోనీలేండి సార్, సార్ సెట్ ఇక్కడ చేసేస్తాం. సిగ్నల్ లేదు సార్. ఓకే మేడం. సార్ గాంధీ సార్. హలో సార్ డీసీ సార్ లేరా మేడం? మనకు అదే నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఉంది. మనం ఏదైనా దీనికి ఇట్లా అయితే మనము కొంచెం ఇబ్బంది. సార్ లేండి నాగేంద్ర. అదే మన సార్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే చాలా మందికి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది మనకు. నాగేంద్ర ఏం చేసేది? చెప్పు నవీన్. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి నాగేంద్ర. కట్ అవుతూ ఉన్నది. ప్రాబ్లం చాలా అయితే గ్రూప్ లో ఇబ్బందిగా ఉంది సార్. నెట్ కనెక్ట్ పెట్టండి. అవ్వట్లేదు. క్లియర్ గా పుత్తూరులో మెసేజ్ నెట్ పెట్టండి. ఒకవేళ తగ్గించేశారు. ఏదైనా అవసరం అయితే కాల్స్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. కాదు సార్, ఇప్పుడు కనెక్ట్ అయినప్పుడు నెట్ రావడం అనేది స్లో అయిపోయింది. ఇప్పుడు చాలా కష్టం మీద ఎవ్రీడే ఒక ఎక్స్ట్రా ప్యాక్ వేసుకోవాలి. అంటే ఆల్రెడీ వేసుకున్న దానికి ఎక్స్ట్రా డేటా వేసుకొని కనెక్ట్ అవుతున్నాం. అది కూడా ఎంతో సేపు రాదు సార్. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వేసుకున్న నెట్ చాలా ప్రాబ్లం అయిపోయింది. అసలు ఈ రోజు క్లాస్ రూమ్ లో కొంచెం అదే వాయిస్ చాలా ఇప్పుడు కట్ వెంటనే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు చంద్ర సార్ క్లాస్ ఉంది. ఆ సార్ ఎంత 1.5 అవర్ అట్లా చెప్తారేమో. ఎక్కడి నుంచి వస్తుంది సార్ మాకు నెట్? చెప్పండి. అదే మన అదే వేరే డిస్ట్రిక్ట్ లో కనుక అదే ఒక సెషన్ పెట్టుకుంటున్నారంట. అదే 2 సెషన్స్ అన్నా మనకి నెట్ బాగా వచ్చేటప్పుడు బాగుంది సార్. ఇప్పుడు మరి బాగా స్లో అయిపోయింది సార్. అసలు సిగ్నల్స్ ఏం రావు మేడం. సార్ విలేజే కాదు, టౌన్ లో కూడా తగ్గిపోయింది సార్. మాది విలేజ్ చంద్ర. నాగేంద్ర పిడుగులు పడి మొత్తం పోయినాయి మేడం. హలో అదే నవీన్ సార్, సురేంద్ర సార్ తో మాట్లాడతారా? రికార్డింగ్ ఆపేసి మనము ఒకసారి డిస్కస్ చేసి సార్కి చెప్దాంలే నాగేంద్ర. ఏం ప్రాబ్లం లేదు. అట్లేదన్నా ఒకవేళ మనకి నెట్వర్క్ ప్రాబ్లం అనిపిస్తే పర్ డే ఒక సెషన్ కూడా పెట్టుకుందాము. అది నెట్వర్క్ ని బేస్ చేసుకొని చూద్దాము. అందరూ ఒకసారి గ్రూప్ లో మెసేజ్ రైజ్ చేస్తే తెలుస్తుంది కదా. మేడం రికార్డింగ్ ఆపేయండి మేడం. శిల్ప రికార్డింగ్ ఆపు.